Let's welcome Bullet Bhaskar along with Awesome Appi. ఏమిటి కెమెరామెన్ గారు ఇలా రండి. వీళ్ళందరూ వచ్చి బాగానే ఉంది. డైరెక్టర్ ఏంటండి? కాలుకి ఏమైంది సార్? తూలానికి బట్టలు ఎండేస్తుంటే జారి పడ్డాడు. మిమ్మల్ని ఎవడేమన్నాడండి? ఎవరికో చెప్తే వాడు వేస్తాడు కదా. ఒక్కొక్కసారి లైఫ్ లో రిస్క్ చేయాలి ప్రొడ్యూసర్ గారు. ఎందుకు అంత టెన్షన్ పడతారు? ఆ టెన్షన్ నాకు ఉంటదండి. 3 నెలల్లో సినిమా కంప్లీట్ చేస్తానన్నారు. 6 నెలలు అయింది, ఇంతవరకు సినిమా కంప్లీట్ చేయలేదు. ఆ హీరో ఎక్కడ? వస్తారు సార్. హలో హీరో గారు, బయలుదేరండి సార్. ఈయన చూస్తే జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కువ, ప్యాడింగ్ ఆర్టిస్ట్ తక్కువ. ఈయన ఎవడు పెట్టమని చెప్పాడు హీరో? ప్రొడ్యూసర్ సార్. షార్ట్ లోకి వెళ్ళిపోతాం సార్. షార్ట్ తర్వాత వెళ్దాం. అరే టీ చెప్పరా. ఇంకా షార్ట్ మొదలవ్వలేదు, అప్పుడే టీ అంటాడు ఏంటండి? ఆకలేస్తుంది. భోజనం ఎక్కడ చెప్పావు? ఎక్కడ చెప్పమంటారు? బంజారాస్ లో ఉంది. అంటే 5 రూపాయల భోజనం పెడుతుంది. ఏమి తెప్పించమంటారు సార్? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ కర్రీ 6 పార్సల్ తెప్పించు మొత్తం టోటల్ గా. ఎందుకు సార్ కృష్ణనగర్ లో సాయంత్రం పూట కొట్టాను పెడుతున్నారా? తెప్పిస్తాం సార్. ముందు బూస్ట్ తాగండి సార్. ఫస్ట్ సీన్ ఏంటంటే హీరో ఒక్కరా సార్. మధ్యాహ్నం 3 అయిపోతుంది సార్. ఉండనయ్యా. ఆ ప్రొడ్యూసర్ పాపం ఇల్లు అది అమ్ముకొని వచ్చాడు. అడుక్కోమను నన్నేం చెప్తావు? మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. హీరోయిన్ వెళ్ళిపోయింది అన్న బాధ మనకు క్లోజ్ గా కాదు. కెమెరా యాక్షన్. ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు సార్? కోడి గుడ్డు పెట్టేటప్పుడు ఇబ్బంది పడినట్టుందా ఎక్స్ప్రెషన్? అది కాదు సార్, హీరోయిన్ వెళ్ళిపోయిందన్న బాధ ఉండాలి సార్. యాక్షన్ చెప్పు. కెమెరా యాక్షన్. మోసం రానాడు, టైట్ మోసం అవుతే బాత్రూమ్ ఎలాగా అరుస్తాడు. సార్ ప్యాకప్. ఏం ప్యాకప్ అయ్యా? 3 నెలల సినిమా 6 నెలలు చేసావు, మళ్ళీ ఇప్పుడు ప్యాకప్ అంటాను సార్. 6 తర్వాత ఎవరు సినిమా షూటింగ్ చేయవు సార్. ఎందుకు చేయలేవయ్యా? నేను 6 తర్వాత షూటింగ్ చేయను. ఇగో డైరెక్టర్ గారు, మీరేం చేస్తారు నాకు అనవసరం. ఈ ప్యాచ్ వర్క్ అంతా సాయంత్రం వేసారు కంప్లీట్ అయిపోవాలో. ట్రిపుల్ పేమెంట్ అని ఇవ్వడానికి రెడీ. కమాన్ షూటింగ్ స్టార్ట్ చేయండి. ఏమండి హీరో గారు, 6 తర్వాత మీకు ఓకేనా? 6 తర్వాత నాకు కళ్ళు కనిపించవు. ఇప్పుడు ఏం చేయాలి నా పరిస్థితి? ఓకే అండి, ఏదో మేనేజ్ చేద్దాం. ఏమండి కెమెరామెన్ గారు? 6 తర్వాత నాకు కళ్ళు కనిపించవు. ఏమండి విలన్ గారు, మీకు ఓకేనా? నాకు కూడా కళ్ళు కనిపించవు 6 తర్వాత. ఓకే సార్. హీరోయిన్ నీకు? అందరూ ఓకే చెప్పేస్తున్నారు. నేను ఓకే చెప్పపోతే నా చీకటి తెలిసిపోతే. ఓకే సార్. వీళ్ళందరూ ఓకే చెప్పారు. నాకు 6 తర్వాత కళ్ళు కనిపించవు. సార్ మీరు స్టైలిష్ గా వెళ్ళి హీరోయిన్ కి లవ్ ప్రపోజ్ చేయాలి. ఓకే తప్పకుండా అండి. సార్ ప్రాంప్టింగ్ ఇస్తున్నాను. చెప్పండి. హాయ్ ప్రియా. హాయ్ ప్రియా. ఏం అందం నీది. అసలు నీ ముఖంలో నీ పెదాలు చూస్తే నీకు ప్రేమలో పడ్డా. నీ ముఖంలో నీ పెదాలు చూస్తే నేను ప్రేమలో పడ్డాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఒక లిప్ టు లిప్స్ కిస్ ఇవ్వండి సార్. ఎవరు లేరు. ఒక లిప్ టు లిప్ వచ్చిగా. డైరెక్టర్ గారు సార్ మానిటర్ చూద్దాం ఒకసారి. మానిటర్ ప్లే చేయమ్మా ఒకసారి. ఎలా ఉంది సార్? నేను ఓకే. అమ్మాయి హీరోయిన్ కొద్ది చెయ్యి మాత్రం అటు పక్కకి వెళ్ళిందండి. అదే అర్థం. ఏం పర్లేదు సార్. మీరు ఆపోజిట్ లో ఉండమన్నారు కాబట్టి ఆపోజిట్ లోనే ఉన్నా నేను. అవునా? నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోదాం సార్. ఓకే నో ప్రాబ్లం. సినిమాకి ఇంటర్వెల్ సీన్ సార్ ఇది. హీరోయిన్ మీ ప్రేమని యాక్సెప్ట్ చేసింది. అవును. మీరు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అవును ఆ జడలో పువ్వు పెట్టి yes ఇక మీదట 7 అడుగులు వేసి తప్పెట్లు తాళాలని డైలాగ్ చెప్పాలి సార్. ఓకే తప్పకుండా. కెమెరామెన్ ఎక్కడున్నావు? ఉన్నాను సార్. ఏం పెడుతున్నావు? లెన్స్ ఏం వేస్తున్నావు? 36 సార్. పెట్టు. బాగా పెట్టావా? పెట్టాను సార్. టైట్ క్లోజ్ కి వెళ్ళావా? కొంచెం జూమ్ రా. జూమ్ చేయి కొంచెం. జూమ్ వెళ్తున్నాను సార్. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. సార్ మెల్లగా జడ మెల్లగా ఎత్తండి. ప్రియా నీ జెల్లో ఈ మల్లెపూలు పెడుతున్నా. నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోతావా? వెళ్ళిపోదామండి. అద్భుతమైన సాంగ్ సార్. రెడీ అండి. రెడీ అమ్మా? రెడీ. బ్యూటిఫుల్ సాంగ్. రెడీ. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిండే పూల బుట్టలో మెరుపు నీ కట్ట
గుట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే వే, వే, వే. ఏంటి హీరో గారు అంటే ఎలా ఉంది? సూపర్ వచ్చిందండి బాబు. నేను సరే, ఇంత సార్. బాగా డాన్స్ చేస్తానని అనుకోలేదు సార్. అబ్బా ఓకే అయిపోయిందిగా. అవునండి. విలన్ ఏంటి రామ్మా విలను సార్ రా. రెడీ. ఇద్దరికి మంచి డైలాగ్స్. నేను ఎన్నైనా సరే నీ కూతుర్నే పెళ్లి చేసుకుంటా నువ్వంటావు, మీ కూతుర్ని ఎవరైనా నువ్వంటావు. రెడీ కెమెరా యాక్షన్. రే ఇంకోసారి నా కూతురు కడికి వస్తే ఏం చేస్తా? మీ కూతురే కాదా మీ కాండని మొత్తం గెలుకుతా. ఏం చేస్తావు బే? అరే రారా రారా తమ్ముడే. కట్ ఇట్ కట్ ఇట్ కట్ ఇట్ కట్ ఇట్ చాలు చాలు చాలు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ వెళ్ళిపోదామా? ఓకే సూపర్ అండి. సార్ హీరో గారు అసలు యాక్చువల్ గా ఏంటంటే సార్ విలన్ మీకు వస్తున్నాడు, మెయిన్ అవునండి, విలన్. అవునండి. వాడికి అటాక్ ఇచ్చి వాడిని కొట్టాలి. ఓకే రండి. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. నీ కూతురు ఒక్కడనుకున్నా అందగతే ప్రపంచంలో లేదనుకున్నావా? చెప్పు బే. నేను విలన్ కాదురా, ప్రొడ్యూసర్ రా. అలా చెప్పుకొని బతుకుతున్నావా బే? ప్రొడ్యూసర్ గారు మీరు ఎప్పుడు వచ్చారు? నేను ఇందాకే ఏమండి వచ్చాను మీరు కదా. వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావాలి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారా? ప్రొడ్యూసర్ ఎక్కడ? అక్కడ కాదు. ఎలా కనిపిస్తాడు మేము? ఎలా కనిపిస్తాం మీకు? అరే. పిచ్చి పిచ్చిగుందా? హలో ప్రొడ్యూసర్ గారు ఆగండి. డైరెక్టర్ గారు నేను ఇక్కడ ఉన్నాను, హీరో వచ్చి అక్కడ అరుస్తున్నాడు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఏంటి? మీకు ఎప్పటికీ సాయంత్రం అయ్యేసరికల్లా కళ్ళు కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు నాకు అర్థమైందిరా 3 నెలలు సినిమా 6 నెలలు ఎందుకు అలా అలా డ్రాగన్ అయ్యిందో. ఇలా చెప్పి మొత్తం నా 7 ఎకరాల పొలం అమ్మించేసావు కదా నువ్వు. ఇప్పుడే నేను వెళ్ళి మీ అందరి మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కేసు వేసి మీ సంగతి అటో ఇటో తేల్చేస్తాను. అందుక సాయంత్రం 6 అయ్యేసరికల్లా మేము చెయ్యలేమండి అని చెప్పి నా అలీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? బాగుంది, వెరీ గుడ్. రోజా గారు బాగుంది, సరదాగా ఉంది. థ్యాంక్ యూ.